ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతోనే ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా అత్యధికంగా రానున్నటువంటి 24 గంటల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు భారీ ఈదురుగాలతో కూడి ఉంటాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. దాదాపుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర జిల్లాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.